అందరికీ నమస్కారం. ముందు వీడియోలో మనం యోగాలోని ఆసనాల గురించి తెలుసుకున్నాము. ఆసనాల ద్వారా మనం ప్రాణాయామానికి ఎలా చేరుకోవాలి అనేసి తెలుసుకున్నాము. ఈరోజు మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందాము. ఈ ప్రాణాయామం అనేది మన శరీరానికి ప్రాణానికి మధ్యలో ఈ శ్వాస ఎలాగైతే పనిచేస్తుందో ఆసనాలకి మరియు సమాధి స్థితికి మధ్యలో ప్రాణాయామం అనేది ఒక వారధిలాగా పనిచేస్తుంది. ఈ ప్రాణాయామాన్ని ఉపయోగించుకొని మనం మన మనసుని అదుపు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మన మనసుని అదుపు చేయగలుగుతామో అప్పుడే మనం సమాధి స్థితికి చేరుకోవడానికి అర్హత సాధిస్తాము. ఈ సమాధి స్థితి అనేది మనకి అత్యుత్తమమైన స్థితి. దాన్ని పొందడం కోసం మనం మన మనసుని అదుపు చేయడం చాలా అవసరం. దానికి మనం ఉపయోగించే సాధనమే ఈ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ద్వారానే మనం మన శ్వాసని అదుపు చేయడం జరుగుతుంది. మన శ్వాసని అదుపు చేసి మన మనసుని ఇంకా మన శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకొని మనం సమాధి స్థితికి అర్హత పొందుతాము. తద్వారా మనం ఎలా సమాధి స్థితికి వెళ్తాము, మన బుద్ధిని ఎలా అదుపు చేస్తాము అనేసి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. స్వస్తి.